ఆ రీల్లో ఏముందంటే నాకైతే మనసు చాలా బాధ అయితే అనిపించింది అనమాట. ఆ రీల్ ఎందుకు ఇంత నెగిటివ్ మైండ్ సెట్తో అయితే ఉన్నారు. నెంబర్ 1 పేరెంట్స్ ప్రాబ్లమా, నెంబర్ 2 సొసైటీ ఉన్న ప్రాబ్లమా, నెంబర్ 3 సోషల్ మీడియా యొక్క ప్రభావమా, లేదా నెంబర్ 4 ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వాటిని పిల్లల్ని ఇలా తయారు చేసేయా. ఈ 4గిట్లో ఏదో ఒక రీజన్ అయితే తప్పకుండా ఉంటుంది. చిన్న పిల్లలు ఏముందంటే ఒక 6 ఏళ్ళ పాప ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ షీట్ ఇస్తే ఎగ్జామ్లో అందులో ఏం రాసిందంటే మీ మదర్కి ఏమంటే ఇష్టం లేదు అంటే ఇష్టమైన సంథింగ్ ఏదో రాసింది. ఇష్టం లేనిది ఏంటంటే మా గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని రాసింది. అలా ఎందుకు పిల్లలు అయితే తయారవుతున్నారు? పిల్లలు తయారైతే పెద్దవాళ్ళు మనకు ఒక సామెత అయితే చెప్పారు, ఆవు చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు. సేమ్ అంతే కదండి. మనం ఏ రకంగా ఏ వేలో అయితే వెళ్తామో మన పిల్లలు కూడా అదే వేలో వెళ్తారు. కానీ మన పేరెంట్స్ని పట్టించుకోకపోతే రేపు మన పిల్లలు మనల్ని ఎలా పట్టించుకుంటారు? మన పిల్లలు మనల్ని పట్టించుకోవాలని ఆశించడం కూడా ఒక తప్పే అవుతుంది. పోటీతత్వం ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అది ఎవరు చెప్పాలి? పేరెంట్స్ అన్న వాళ్ళు ముఖ్యంగా లీడ్ తీసుకొని పిల్లలకి పోటీతత్వం ఎందులో ఉండాలి, ఎందులో ఉండకూడదు అన్నది చూపించాలి. ఇప్పుడు ఒక వస్తువు ఉన్నా సరే ఆ వస్తువు మనకి ఎంతవరకు అవసరం అన్నది ఉందో అది మాత్రమే మన దగ్గర ఉండాలి. అంతేగాని పక్కన ఎవరికో ఉన్నది అదే వస్తువు నాకు కూడా కావాలి అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏదో ప్రౌడ్గా ఫీల్ అయ్యి అదే వస్తువు వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళలో ఎలాంటి మైండ్ సెట్ అనేది వస్తుంది? ఆటోమేటిక్గా మీరే ఆలోచించవచ్చు. ఇలా గ్రాండ్ మదర్ అవ్వచ్చు, గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, లేదంటే మావయ్యలు కానీ లేదా వాళ్ళ అమ్మ నాన్న కానీ కొంచెం ఇప్పుడున్న జనరేషన్లో బిజీగా ఉంటున్నారని పిల్లలు అయితే ఎలా పడితే అలా వదులుతున్నారండి. అలా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎవరు అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు? పేరెంట్స్ ఫేస్ చేస్తారు. వాళ్ళ అమ్మకే కదండి బాధ. ఎలాంటి పిల్లలు చూడండి, తప్పకుండా మన ఛానల్ అయితే వాచ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోస్ అయితే తప్పకుండా మన ఛానల్ నుంచి వస్తాయి మీకు. ఇంకా మన ఛానల్లో ఇంకా ఎలాంటి టాపిక్స్ మీకు కావాలి, బేసిక్గా ఈ జనరేషన్ పిల్లల మీద ఎలాంటి టాపిక్స్ కావాలని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.